గత నెల జూన్ 30వ తేదీన అంటే అర్ధరాత్రి దాటిన తర్వాత దాదాపు 2 గంటల ప్రాంతంలో చందానగర్లో అంటే లింగంపల్లి చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగంపల్లి రైల్వే స్టేషన్ దానికి ఆనుకుని ఉన్న గోడ పక్కన బీదర్కు సంబంధించిన ఇద్దరు వలస కార్మికులు రాత్రిపూట నిద్రిస్తున్న సమయంలో వారి దగ్గరున్న 1 నెల రోజుల వయసున్నటువంటి పాపని కిడ్నాప్ చేసినట్టుగా మాకు అదే రోజు ఒక 2 గంటల తర్వాత పోలీస్ స్టేషన్లో అందిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టి చందనగర్ ఇన్స్పెక్టర్ గారు మరియు వారి టీం ఏసీపీ ఆర్సీపురం సిహెచ్వై శ్రీనివాస్ గారు మరియు డీసీపీ షేర్లింగంపల్లి శ్రీనివాస్ గారు రంగంలోకి దిగి మరి జూలై 1 నుంచి భారతదేశ వ్యాప్తంగా ఆపరేషన్ ముస్కాన్ మొదలవుతుంది. ముస్కాన్లో భాగంగా మీకు అందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం జనవరి మరియు జూలై మాసాల్లో 1 నెల రోజుల పాటు మిస్సింగ్ చిల్డ్రన్ ఎవరైతే పిల్లలు కనపడకుండా పోయారో, ట్రాఫికింగ్లో ఉన్నట్టు సమాచారం ఉన్నట్లయితే వాళ్ళందరి గురించి ప్రత్యేకమైన ఎఫర్ట్స్ పెట్టి లేబర్ డిపార్ట్మెంట్ కానీ, చైల్డ్ వెల్ఫేర్ కానీ, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ కానీ, ఎన్జిఓలు, పోలీసులు, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ టీమ్స్ వీళ్ళందరూ కలిసి ప్రయత్నాలు చేస్తారు. పిల్లల్ని రెస్క్యూ చేయడము, వారిని చైల్డ్ హోమ్ పంపించడము, ఆ చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ ముందు ప్రవేశపెట్టి వారికి సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు చూడడమే కాకుండా ఎక్కడ వీలైతే అక్కడ వాళ్ళని మళ్ళీ విద్యా సంస్థలకు పంపించడం అనే ఏర్పాట్లు కూడా ఈ ఆపరేషన్ స్మైల్ మరియు ముస్కాన్ సమయంలో చేస్తారు. ఈ దురదృష్టకరమైన సంఘటన చందనగర్ పోలీస్ స్టేషన్లో జరిగిన తర్వాత దాదాపు 48 నుంచి 72 గంటల మధ్యలో మా పోలీస్ టీం వీళ్ళని ఛేదించి పట్టుకున్నది. దీంట్లో మొత్తం 5 మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఒక పిల్లలు లేని తల్లి వెస్ట్ బెంగాల్లో ఉంది. రహమునా అలీ అనే మహిళ, వెస్ట్ బెంగాల్ కలకత్తాకు సంబంధించిన మహిళ. ఆవిడకి పిల్లలు లేరు కాబట్టి హైదరాబాద్లో తనకు తెలిసిన సహచరులు ఇద్దరు, సదికా మరియు నిమ్మి జహాన్ అనే ఇద్దరు మహిళలు, వారు ఇక్కడే హైదరాబాద్లో పనిచేస్తున్నారు ఒక బ్యూటీ పార్లర్లో. వారి సహాయం కోరింది. వారి సహాయం కోరిన తర్వాత దీంట్లో ఈ సదికా అనే అమ్మాయి, నిమ్మి జహాన్ అనే అమ్మాయి ఇద్దరు కూడా కలిసి వారికి తెలిసినటువంటి మొహమ్మద్ జుబేర్ ఒక బైక్ మెకానిక్గా పనిచేస్తున్నాడు. ఈ జుబేర్ సహాయంతో 1 నెల రోజుల పాటు దాదాపు నగరం అంతా వెతికారు. వాళ్ళ ప్లాన్ ఏమిటంటే ఇట్లా ఫుట్పాత్ల మీద పడుకున్నటువంటి నెగ్లెక్ట్గా ఉన్నటువంటి పేరెంట్స్ వాళ్ళ దగ్గర నుంచి చంటి పిల్లలు ఉంటారు, లేబర్ క్యాంపుల్లో ఉంటారు, వాళ్ళని తీసుకెళ్ళడానికి చేశారు. అదే క్రమంలో ఈ పర్టికులర్ ఇప్పుడు మీరు చూసినటువంటి పాప తల్లిదండ్రులు పడుకొని ఉన్నారు. ఆ చిన్న పాప అక్కడి నుంచి వీళ్ళు లాక్కెళ్ళారు. లాక్కెళ్ళినప్పుడు ఆ అలికిడితో వీళ్ళు లేవడం జరిగింది. లేచి చూసుకునే వరకే ఆటో వెళ్తూ వాళ్ళకి కనిపించింది. దానికోసం ప్రయత్నం చేసి ఆటోను పట్టుకోవడానికి వాళ్ళు ఇమీడియట్గా ఆ రాత్రి ప్రయత్నం చేస్తే సఫలం కాకపోతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు 4 గంటలకి. దాని తర్వాత మన వాళ్ళు రంగంలో దిగిన తర్వాత వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది. ఈ బైక్ మెకానిక్, తన ఆటో డ్రైవర్ ఫ్రెండ్ అయినటువంటి ఇర్ఫాన్, వీరిద్దరు కూడా, ఈ జుబేర్ అండ్ ఇర్ఫాన్ ఇద్దరు కూడా వికారాబాద్కు సంబంధించిన వాళ్ళు. వీళ్ళిద్దరిపైన గతంలో ఎటువంటి కేసులు లేవు. ఈ సాదికా నిమిజాన్ అనే వాళ్ళు కూడా మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు గారు, ఇక్కడ పనిచేయడానికి వచ్చిన వలస కార్మికులు అనే ఆవిడ ఎవరైతే మెయిన్ కొనుక్కోవడానికి వీళ్ళందరినీ ఈ కిడ్నాపింగ్కి ప్రేరేపించిందో కొనుక్కోవడానికి, ఆమె కలకత్తా నుంచి ఇక్కడికి వచ్చింది. పాపను కిడ్నాప్ చేసినాము, అపార్ట్మెంట్కి తీసుకొచ్చామని తెలిసిన తర్వాత ఆమెకు తెలియజేస్తే ఆమె ఇమీడియట్గా హైదరాబాద్కి వచ్చి వాళ్ళ రిలేటివ్స్ సహాయంతో ఈ సఫీల్ కూడా వచ్చి ఈ ఇద్దరు తెలిసిన అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో సాదికా అండ్ నిమ్మి జహాన్, A3 అండ్ A4 అంటున్నాము, వీళ్ళిద్దరి దగ్గరికి వచ్చి పాపను తీసుకున్నది. తీసుకున్న పిమ్మట ముందుగా అనుకున్న ప్రకారము 1,50,000 రూపాయలు ఫోన్పే ద్వారా ఆమె ఈ అక్యూజ్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అంటే పిల్లల్ని ఎత్తుకొని అమ్ముకోవడం అనేది అనమాట. అటువంటిది ఈ ఆపరేషన్ ముస్కాన్ అనే కార్యక్రమం ద్వారా, ఈ కార్యక్రమం జరుగుతున్న ఈ నెలలో, జూలై నెలలోనే ఇది చేయటం చందానగర్, షేర్లింగంపల్లి పోలీసులు, ఆర్సీపురం ఏసీపీ గారు వీళ్ళందరూ కూడా కలిసి చాలా ఛాలెంజ్గా తీసుకొని, ఎందుకంటే 1 మంత్ బేబీ, ఒకవేళ నిన్న సాయంత్రమే ఫలక్నామా ఎక్స్ప్రెస్కి రిజర్వేషన్ ఉంది కలకత్తా వెళ్ళడానికి.
ఒకవేళ ఆ పాపను తీసుకొని వెళ్ళిన తర్వాత కూడా మనకు ఎవిడెన్స్ దొరికేది చాలా కష్టం. ఇది ఒక విధంగా మనకు ఎవిడెన్స్ ఉన్నప్పటికీ కూడా ఆ పాపను ట్రేస్ చేయడం చాలా అదృష్టంగా భావించవచ్చు. నిన్న మధ్యాహ్నం 1:30కి మాకు ఆ బ్రేక్ దొరికింది. అక్కడ వెళ్ళి సఫీల్గూడలో వీళ్ళ అపార్ట్మెంట్లో A3, A4 అండ్ A5 ముగ్గురు ఉన్నప్పుడు పట్టుకోవడం జరిగింది. వీరి ద్వారా A1, A2ను కూడా అదుపులోకి తీసుకున్నాము. ఈరోజు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెడతాము. అరెస్ట్ చేసినప్పుడు అతని తమ్ముడు మరియు తల్లి ముగ్గురు కూడా దీంట్లో ఈ గంజాలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇతన్ని పట్టుకొని వచ్చినప్పుడు 2 రోజుల క్రితం నార్సింగి పోలీస్ స్టేషన్లో తీసుకొస్తే నాకు ప్రోస్టేట్ ప్రాబ్లం ఉంది, యూరిన్ చేయాలి, కడుపున వస్తుందని చెప్పినప్పుడు అతని టాయిలెట్లోకి వెళ్ళడం జరిగింది. ఆ టాయిలెట్లో వెంటిలేటర్లో ఉన్నటువంటి గాజు భాగాల్ని గతంలో తొలగించారు. ఎందుకంటే కొందరు నిందితులు ఎవరినైతే అరెస్ట్ చేస్తారో ఈ గాజు భాగాల్ని వెంటిలేటర్లో యూజ్ చేసినటువంటి వాటిని తీసుకొని వారికి సెల్ఫ్ ఇన్ఫ్లిక్ట్ చేసి ఇంజురీ చేసుకునే అవకాశం ఉంది. గతంలో ఇటువంటి సంఘటనలు జరిగినాయి కాబట్టి SHO గారు అవి తీసేయించారు. దానికి సంబంధించిన మెటల్ గ్రిల్ వేయించడానికి ఆర్డర్ ఇచ్చారు. అది వేసే లోపే ఇతను దాని నుంచి దూకి పరారైనాడు. అయితే తప్పించారని చెప్పేసి కొందరు మీడియా ప్రతినిధులు కూడా కొంత పేపర్లో కూడా వేయడం జరిగింది. అంత కష్టపడి పట్టుకున్నప్పుడు తప్పించాల్సిన పని లేదు. ఎందుకంటే వేరే పనులన్నీ మానేసి వీళ్ళ గురించి ఎంబడబడి తీసుకొని వచ్చాము. ఈరోజు మాకు వచ్చిన క్లూ ప్రకారము ఇతను ఢిల్లీకి వెళ్ళే క్రమంలో, తన భార్యతో సహా ఢిల్లీకి వెళ్ళే క్రమంలో మేము ఇంతకుముందే దాదాపు 1 గంటన్నర క్రితం బస్సులో మా నార్సింగి DA గారు మరియు వారి టీం చాకచక్యంగా వాటిని అదుపులోకి తీసుకున్నారు. రోజ్కా మేయో అనే ప్లేస్, నూహ్ అనే జిల్లాలో, హర్యానా రాష్ట్రం అంటే ఢిల్లీకి సరిహద్దు రాష్ట్రంలో పట్టుకోవడం జరిగింది. వారిని ట్రాన్సిట్ వారెంట్ మీద హైదరాబాద్ తీసుకొచ్చి అరెస్ట్ చేస్తామని మీకు తెలియజేస్తున్నాం.